నీతిమంతుని యొక్క చిత్తం ఒకటి ఉన్నది. ఏంటి అది అని అంటే, ఇదిగో ఆయనకి ఇష్టలై ఉండాలి. ఏమై ఉండాలంటే ఆయనకి ఇష్టలుగా మనం ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కానీ ఆయనకి మనకి మధ్యలో గొడవ ఏదన్నా ఉందంటే ఏంటంటే మన దోషములు. హల్లెలూయా. అంటే ఇప్పుడు కోపము అన్యుడి మీద వస్తుందా, క్రైస్తవుడి మీద వస్తుందా దేవునికి? చూడు ప్రశ్న, ఎవరి మీదకి వస్తుంది కోపము? అన్యుడి మీదకి వస్తుందా, క్రైస్తవుడి మీదకి వస్తుందా కోపము? చెప్పండి, గట్టిగా చెప్పండి. చిప్పులే కొంచెం మీ ఇంట్లో మీ పిల్లల మీదకి వస్తుంది, అబ్బాయి పిల్లల మీదకి వస్తుందా? అది కూడా అంతే. మీ పిల్లల మీద మీ కోపము, దెబ్బలు, ట్రీట్మెంట్లు జరిగితే బయట మనం చేయలేం. అలా చేస్తే మరి పంచాయతీలు, పోలీస్ స్టేషన్లు. హల్లెలూయా. అందుకనే జ్ఞానము ఒక ఇంటి యజమాని పోలి ఉందని ఇంట్లోనే ఉంది దేవుని రాజ్యం. మీ పిల్లల విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో జ్ఞానం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏంటంటే పిల్లలకి ప్రార్థన నేర్పించాలి. ఆ ప్రార్థన కూడా ఏంటంటే దేవునికి ఇష్టలుగా ఉండే ప్రార్థన. హల్లెలూయా. సండే స్కూల్కి పంపిస్తున్నప్పుడు సండే స్కూల్ టీచర్ ఏ స్వభావం కలిగిన వాడై ఉండాలి? ఆత్మ స్వభావం కలిగిన వాడై ఉండాలి. ఏ స్వభావం కలిగిన వాడు? జాగ్రత్తగా మనసు పెట్టండి. తల్లి తన బిడ్డలు తన ఇంట్లో భద్రం చేస్తుంది, తనకు తగుబట్టిన సహాయం చేస్తుంది. అంటే సమయం కొద్దిగా ఉంటుంది, అన్ని విషయాలు పరిపూర్ణంగా పిల్లలకి చెప్పాలి. అందుకనే శిక్షణలో, బోధలో అన్నప్పుడు సండే స్కూల్కి పిల్లల్ని పంపిస్తున్నాం. హల్లెలూయా. పంపిస్తున్నప్పుడు అక్కడ ఎలా నీ పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారన్నది జ్ఞానము కలిగి, మెలుగు కలిగి ఉండాలి. ఎందుకంటే అందరు పిల్లలు సండే స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, మళ్ళీ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ మనం చూస్తున్నాం. ఎందుకంటే సండే స్కూల్ పిల్లలుగా ఉన్నప్పుడే వాడి ప్రార్థన ఏంటో మీకు అర్థం అవ్వాలి. వాడికి అందరూ చెప్తున్నాం, అమ్మ గురించి, నాన్న గురించి, చెల్లి గురించి, అక్క గురించి, పిన్ని గురించి, అందరి గురించి ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేస్తున్నాడు, బాగానే ఉంది. కానీ వాడి కోపం ఏంటో తెలుసు. ఏమి తెలుసా తెలీదా? నువ్వు గట్టిగా కసురుకుంటే ఆడికి అర్థమైపోయింది, నా మీద కసురుకున్నది. ఆడు చిన్నబుచ్చుకున్నాడా లేదా? వాడు ఎవరి దగ్గర నేను తీసుకున్నాడో, ఎవరైనా దొప్పి, ఏదైనా దొప్పాడు అనుకో, ఆ దగ్గర నుంచి ఏదైనా కనుకో, ఏదో బరకొని తీసుకున్నాడు అనుకో, ఏం చేస్తాడు? వాడి దగ్గరికి వెళ్ళి కొడతాడు. అంటే వాడు నా దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో కొట్టడం కూడా తెలిసి, మరి ఏం తెలియదు. ఏం తెలియదు అంటే మంచి చెడు యొక్క విశేష జ్ఞానం తెలియదు. మరి అది తెలియాలంటే ఎలాగా అన్న దాని మీద కాన్సెప్ట్ అంతా కూడా దేవుని వైపు నడిపించాలి. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా మనసు పెట్టండి. నాకు దేవుడు నేర్పిస్తున్న సంగతులు ఏంటంటే సండే స్కూల్ టీచర్ ఆత్మ సంబంధము కలిగిన వారైతే కనుక మీ పిల్లల ప్రార్థనలో మార్పు వస్తారు. వాడు అల్లరి చేయడు, వాడి బిహేవియర్ మారుతారు. ఎందుకు అని అంటే వాడు ఆత్మ సంబంధం అంటే దేవుడు వశములో ఉంటాడు ఆ టీచర్. ఎందుకంటే ఇప్పుడే బాలుడు నడవలసిన త్రోవ ఇప్పుడే వాడికి నేర్పించాం. ఇప్పుడు కనుక వాడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు వినడు. వాడు యవన దశలోకి వచ్చిన తర్వాత వినడు. పరోక్షముగా, ప్రత్యక్షముగా చూస్తున్నాము. సేవకులను చెప్పుకుంటూ వాళ్ళ పిల్లలను చూస్తున్నాము, గాయకులను చెప్పుకుంటున్న వాళ్ళ పిల్లలను చూస్తున్నాము, క్రైస్తవులను చెప్పుకుంటున్న వాళ్ళ పిల్లలను చూస్తున్నాము. నిజమేనండి. ఆత్మ సంబంధమైన టీచింగ్ లేకపోతే వాడు వ్యక్తుడైపోతాడు. మరి ఏం చేయాలి? ఈ బాధ్యత దైవజనుడు ఎక్కువగా తీసుకోవాలి. హల్లెలూయా. ఎవరు తీసుకోవాలంట? దైవజనుడు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంత బోధించినా ఆ బోధను ఎవరు కూడా లక్ష్య పెట్టట్లా. మరి కనీసం ఇదిగో ఈ బాలుడికైనా, ఈ పిల్లలకైనా సరిగ్గా బోధించే వాళ్ళు ఉంటే వీళ్ళు వినగలుగుతారు. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళు వింటు బట్టి వింటున్నారు, చూచుడు బట్టి చూస్తున్నారు. ఆ హృదయమును ఏం చేస్తారంట? త్రిప్పేసుకుంటున్నారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు వాక్యమును ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వివేకము కలిగిన దైవజనుడు ఇదిగో ఎక్కడికి వెళ్ళాలంటే ఇదిగో వీళ్ళే ఇటువంటి నాటకపరచవద్దు, రేపటి తరం వీళ్ళదే అన్నప్పుడు ఈ తల్లిదండ్రులుగా పిలువబడుతున్న మనం అందరం కూడా పిల్లల విషయంలో మెలకువ. ఎందుకంటే నీతిమంతుడు దేవుడు, నీతిమంతుడైన దేవుడు నీతిమంతుల యొక్క విజ్ఞాపన ఆలకిస్తాడు. అది మనం నేర్పించాలి. దావీదు తన తండ్రి చూడ యెషీ దావీదుని లక్ష్య పెట్టిన, మీకు అర్థమవుతుంది కదా. కానీ దావీదు ఎవరిని అంటుకున్నాడో అదేనండి నీతిమంతుల లక్షణం. తండ్రి లక్ష్య పెట్టలేదు, అన్నలు కూడా దావీదుని లక్ష్య పెట్టలేదండి.
కానీ దావీదు మట్టికి ఎవరు నేర్పించలేదు, అతనే దేవుడిని అంటబెట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే నా హృదయానుసారుడు బాల్యము నుండే దేవుణ్ణి అంటబెట్టుకుని ఉన్నాడండి. అక్కడ సంపాదన చూస్తున్న ఇదిగో సౌలుని క్షమించగలిగాడు, సహించగలిగాడు, భరించగలిగాడు. మీకు అర్థమవుతుందా? దావీదు యొక్క గొప్పతనం మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు అదే దావీదు ద్వారా మనతో మాట్లాడుతుంటే నీతిమంతుడికి అనేకమైన ఆపదలు వస్తాయి, వాటన్నిటిలో నుంచి ఆయన విడిపిస్తాడు. అందుకని మనం ఎవరము అనే ప్రశ్నకి మనము జీవము కలిగిన దేవుని పిల్లలము. అందుకనే దేవుణ్ణి ఏమన్నా అంటే కోపం మనకు వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆయన జీవము కలిగిన దేవుడు. దావీదుకి కోపం వచ్చింది. సున్నతి లేనివాడు నా దేవుని పిల్లల్ని అవమానపరుస్తుంటే నేను అలా ఊరుకుంటాను. ఎలుగుబడిని చంపిన వాడిని, సింహమును చంపిన వాడిని నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పేసి విశ్వాసముతో నమ్మకముతో ఆ గొలియాతుని చంపాడు. అదే కాదు, ఎన్నెన్నో అద్భుత కార్యములు చేశాడు. ఈనాడు మనము కూడా మన విశ్వాసం, మన నమ్మకము, మన నీతిలో ఉన్న దైవత్వమును గట్టిగా పట్టుకుంటే అది నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదమన్న మాటకి మనం యెహోషువ వలె వారి కుటుంబం వలె మనం కూడా ఉంటాం. అందుకని దేవుని నీతిని విడవద్దు. తల్లిదండ్రుల ఆజ్ఞను గౌరవించాడు దావీదు. తండ్రి యొక్క మాటను కొట్టివేయలేదు. అన్నలు హేళన చేస్తున్నా, అన్నలు దూషిస్తున్నా వాళ్ళని భరించాడు, మనం సహించాడు. కానీ గురి అంతా ఎక్కడ ఉంది తెలుసండి? అతని ఆలోచన అంతా ఎక్కడ ఉంది? జీవము కలిగిన దేవుని మీద ఉంది. హల్లెలూయా. అంతేనా అనంటే జీవము కలిగిన దేవుని పిల్లల మీద ఉంది. హల్లెలూయా. అంతేనా అనంటే ఇదిగో జీవము కలిగిన పిల్లల మీద రాజుగా అభిషేకించిన సౌలు మీద కూడా ప్రేమ ఉంది దావీదుకి. దేవుని స్తోత్రం కలిగిన అంటే దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అండి. అందుకని ఆ ప్రేమలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూనే ఉంటాడు. కానీ మెలుకు కలిగి ఉండాలి. ఇక్కడ గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు. దావీదుకు ఒక దినాన్ని శ్రమ వచ్చింది, గాయంతో ఉన్నాడు, వ్యాధులతో ఉన్నాడు, శత్రువులు తరుగుతున్నారు, ఇదిగో తన కుటుంబీకులు తరుగుతున్నారు, తన పిల్లలు తరుగుతున్నారు, తన మావ తరుగుతున్నాడు. ఇన్ని శ్రమల్లో కూడా ఎవరు తప్పించారంటే దేవుడే. హల్లెలూయా. దావీదుకి శ్రమ యోబుకి శ్రమ వచ్చినప్పుడు ఇదిగో దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ శ్రమలన్నిటినీ తప్పించిన వాడు దేవుడే. యేసేపుకు శ్రమలు వచ్చినప్పుడు తన అన్నలు తను అమ్మేసినప్పుడు తన నీతిని గట్టిగా పట్టుకున్న నీతిమంతుని విజ్ఞాపన అన్నప్పుడు నీతిని గట్టిగా అంటాడు కదా, నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పడగలదు అంటాడు. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనము, జయించి వాడిని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదని అంటాడు. హల్లెలూయా. చెప్పండి, దేవుని మందిరాల్లో మనం ఒక స్తంభాలుగా ఉన్నామంటే జయించిన వారు. ఏంటి జయించామంటే మనం యేసుక్రీస్తు లోకాన్ని జయించడం, మనము కూడా లోకాన్ని జయించుచున్నాము. హల్లెలూయా. అందుకని దేవుని యందు భయభక్తులు కలిగి ఆ భయభక్తులు కలిగిన జీవితంలో నీతి యొక్క విజ్ఞాపనలు ఏమైనా సరే ఆయన ఆలకిస్తాడు, ఆయన మనకి జవాబులు ఇస్తాడు. మెలుకు కలిగి ఉందాం. ఆయన జాగ్రత్త మనసు పెడితే ఏమంటే క్రీస్తుని ఎరగని ఒక స్త్రీ, రక్తస్రావం స్త్రీ ఆయన గురించి తెలుసుకొని ఆయన వస్త్రాన్ని ముట్టింది. ఆయన ఎంత గొప్పవాడు. నన్ను వెతకకపోయినా నన్ను తలుచుకుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఏమండి, క్రీస్తు ఎరగని ఆమె విశ్వాసముతో అద్భుతం పొందుకుందంటే, నమ్మి బాప్తీసం పొంది ఆత్మచేత నడిపింపబడుతూ నిత్యము స్తోత్రము చెల్లిస్తున్న మనకు జవాబు రాదా? చెప్పండి. మనకి స్వస్థత రాదా? మనకి నెమ్మదిని ఇవ్వడా? ఇస్తాడండి. కానీ ఆత్మ కార్యములు జరగకపోతే శరీర కార్యములు మనలో ఇముడుతాయి. శరీరము ఆత్మ ఒకదానికొకటి వ్యతిరేకము. ఎప్పుడైతే ఆత్మ కార్యాలు స్టాప్ అవుతాయో మన జీవితంలోకి శరీర కార్యాలు అంటాడు. శరీర కార్యాలు అంటున్నప్పుడు ఆయన అంటాడు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చేస్తుంది. అంటే నీతిమంతునికి ఆయన కాపాడడానికి, విడిపించడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. కానీ ప్రాబ్లం ఉంది ఏంటి అని అంటే మీ దోషములు ఉన్నాయి. అందుకని మీ దోషములు ఎప్పుడైతే మనం కనిపెడతామో, లేదంటే దావీదులాగా ఎప్పుడైతే అయ్యా నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము అని ఆయనకు అప్పగిస్తాము. ఒకటి, ఆయనకు అప్పగించాలి. రెండు, మనం పరిశోధన చేసుకోవాలి. అంటే నీతిమంతుని యొక్క జీవితం ఎలాగుంటుందంటే ప్రతి దినము మెలుపు కలిగి ఉంటుంది, ప్రతి దినము పోరాటం చేస్తారు. అది నిద్రపోదు.
అందుకే వాళ్ళు పగటి వారు కాదు, వాళ్ళు ఏ సంబంధులు అన్నాడు, వాళ్ళు చీకటి వారు కాదు, ఏ సంబంధులు అన్నాడు, పగటి సంబంధులు. అంటే వెలుగు సంబంధులు కన్నా మనము మెలుగు కలిగిన వారము. అంటే ఏంటి, దేవుని ఉద్దేశములు, దేవుని చిత్తమును మనం జరిగించవలసిన వారు. అలా జరగకపోతే ఆయన వినను అని చెప్తున్నాడు. నేను వినను, మీరు బహుగా ప్రార్థన చేసినాను, నేను వినను అని అంటున్నాడు. ప్రశ్న ఆయనే, జవాబు ఆయనే. గాయము పెట్టువాడు, గాయము కట్టేవాడు. అందుకని మన ఆత్మీయ జీవితం మెరుగుకుందాం. భూమి మీదకి అనేకమైన ప్రమాదాలు రాబోతున్నాయి, చూస్తున్నాం కదా. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి, ఏ సేవకుని నమ్మాలో తెలియదు, ఏ విశ్వాసం నమ్మాలో తెలియదు. అసలు పరిస్థితులను ఇంట్లో తండ్రిని నమ్మాలో కూడా తెలియదు, భార్య అని భర్తను నమ్మడానికి లేని రోజులు వచ్చేసి. ఎందుకు అని అంటే, ఇదిగో అపవాది యొక్క తంత్రములు ప్రతి స్థలంలో ఉన్నాయి. జాగ్రత్త పడదాం, మెలుగు కలిగి వద్దాం. ఎందుకంటే శ్రమలు ప్రారంభమైనవి కాబట్టి మనం నీతిమంతుని పిల్లలమని జ్ఞాపకం చేసుకుని దేవునికి ఇష్టలుగా ఉంటే కనుక ఆయన మనల్ని విడిపిస్తాడు, నడిపిస్తాడు, స్వస్థతనిస్తాడు. దేవుడు తన ఎన్నికల్లో కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.